లెట్స్ డీకోడ్ బడ్జెట్. మనందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ కి మన ఫైనాన్షియల్ మినిస్టర్ బడ్జెట్ రిలీజ్ చేస్తారని. యాక్చువల్గా అవి ఫైనల్ పాయింట్స్ కావు. టెక్నికల్ గా చెప్పాలి అంటే అది ఒక బిల్. ఇండియా ఇస్ గవర్న్ బై ఇట్స్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియాలో ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్న కాన్స్టిట్యూషన్ త్రూ దానికి పవర్ ఉండాలి. సో గవర్నమెంట్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేయడానికి యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే పవర్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. లైక్ కంపెనీస్ యాక్ట్, పార్ట్నర్షిప్ యాక్ట్, లేబర్ యాక్ట్స్ అలా అనమాట. ఏ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నా కూడా ఫస్ట్ ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ రీసెర్చ్ చేసి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెస్తే బాగుంటుంది అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. దాన్నే మనం బిల్ అంటాం. వన్స్ ఆ బిల్ ని పార్లమెంట్ లో పాస్ చేసి డిస్కస్ చేశాక ప్రెసిడెంట్ ఓకే అని సైన్ చేస్తే అది యాక్ట్ లాగా మారుతుంది. వన్స్ అది యాక్ట్ లాగా మారాక దాన్ని అఫీషియల్ గెస్టెట్ లో పబ్లిష్ చేసి పబ్లిక్ కి రీచ్ అయ్యేలాగా చేస్తారు. అండ్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకేమన్నా చేంజెస్ చేయాలి అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తాన్ని రిపీట్ చేయడం కష్టం కాబట్టి అమెండ్మెంట్స్ త్రూ దాన్ని చేంజ్ చేస్తారు. అలా ఆ ప్రాసెస్ లో ఇండియా ఎంచుకున్న చాయిసే ఫినాన్స్ బిల్. సో ఫినాన్స్ బిల్ లో నెక్స్ట్ గవర్నమెంట్ ఎలాంటి చేంజెస్ తీసుకొని రావాలనుకుంటుంది, ఆర్ ఎలాంటి పాలసీస్ ని ఫాలో అవ్వాలనుకుంటుంది, ఆర్ ఇంకా ఎలాంటి రూల్స్ ని పెట్టాలనుకుంటుందో ఆ బిల్లో రాస్తారనమాట. దాన్ని మనం ఫినాన్స్ బిల్ బడ్జెట్ అని అంటాం. వన్స్ ఆ బిల్ ని ఓకే చేసి ప్రెసిడెంట్ ఓకే అనిపించి సైన్ చేశాక అది యాక్ట్ లాగా మారుతుంది. అదే ఫినాన్స్ యాక్ట్ అవుతుంది. సో ఇలా ఎలాంటి చేంజెస్ ఏవైతే రావాలో అవన్నీ మొత్తం ప్రెసిడెంట్ ఓకే చేశాక అవి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి, అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది అన్నమాట స్టోరీ. ఇలాంటి డీటెయిల్డ్ పాయింట్స్ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ ఫాలో వాక్య క్లాసెస్.